కింగ్డమ్ తర్వాత విజయ్ దేవరకొండ ఇమీడియట్ గా ఒక సినిమాను స్టార్ట్ చేశాడు. శామ్ సింగరాయ్ డైరెక్టర్ తెరకెక్కించే చిత్రం అది. అయితే ఇప్పుడు విజయ్ ఈ మూవీకి బ్రేక్ ఇచ్చాడు. మరో మూవీని సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. ఇంతకీ రాహుల్ తెరకెక్కించే చిత్రానికి ఏమైంది? సరిగ్గా 2 వారాల క్రితం విజయ్ దేవరకొండ ప్రారంభించిన కొత్త చిత్రం ఇది. ప్రస్తుతం ఇదే సినిమా షూటింగ్ లో విజయ్ బిజీగా ఉంటున్నాడు. కింగ్డమ్ తర్వాత ఇదే చిత్రాన్ని విడుదల చేస్తానంటున్నాడు. అదేంటి, దీనికంటే ముందు రాహుల్ సంకృత్యాన్ మేకింగ్ లో విజయ్ ఒక మూవీని స్టార్ట్ చేశాడు కదా అంటారా? రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో గతంలో విజయ్ టాక్సీ వాలా అనే చిత్రంలో నటించాడు. ఇప్పుడు వీరి కాంబినేషన్ లోనే ఒక పీరియాడిక్ మూవీ సెట్స్ పైకి వెళ్ళింది. అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతూ ఉండటం, విజయ్ తో పాటు రష్మిక డేట్స్ కూడా బల్క్ గా అవసరం ఉండటంతో ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ఆలస్యంగా సాగుతున్నాయి. దీంతో విజయ్ ప్లాన్ మార్చాడు. ముందుగా దిల్ రాజు బ్యానర్ లో తాను నటిస్తున్న న్యూ మూవీ, రవికిరణ్ కోలా డైరెక్ట్ చేస్తున్న చిత్రాన్ని ముందుగా కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలి అనుకుంటున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలవుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.